హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు అంబ్రెల్లా ఫ్రాకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. కటింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనకి మెయిన్ క్లాత్ మీద అయితే లైనింగ్ కట్ చేసింది ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ అయితే జాయింట్ చేసుకోవాలండి. మనకి మెయిన్ క్లాత్కి ఈ విధంగా చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి. ఒరిజినల్ పీస్ని నేను దీనికైతే పాలిస్టర్ లైనింగ్ అయితే యూజ్ చేశానండి. పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్స్ చాలా నీట్గా చాలా అందంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి సిల్క్ సారీ అండి. ఇది 3 పీసెస్ సారీ. అంటే మనకి ముక్కల చీరలు అంటారు కదా, ముక్కల చీరలు కూడా మనం ఈ విధంగా అంబ్రెల్లా ఫ్రాక్స్ అయితే కుట్టుకోవచ్చు. చాలా తక్కువ రేటుగా అయితే వస్తాయండి. 100 రూపీస్కి అయితే శారీ వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2 డ్రెస్సెస్ అయితే నేను స్టిచ్ చేశాను. చాలా బాగున్నాయండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుని మనం ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు కటింగ్లో అయితే అప్లోడ్ చేశానండి. ఇప్పుడు షోల్డరు మనకి 3.5 ఉంది కదా, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మనకి షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా మనం డాట్స్ అయితే వేసుకోవాలండి. 4 ఇంచెస్కి అయితే డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి 2 డాట్స్, బ్యాక్ పార్ట్కి 2 డాట్స్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా డాట్స్ వేసుకుని మనకి 4 ఇంచెస్ వరకు డాట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి మనకి 3 మీటర్స్ లైనింగ్ అయితే సరిపోతుందండి. మనకి బాడీకి వచ్చేసి అంటే నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయను. ఫుల్ హ్యాండ్స్ అయితే లైనింగ్ పెడుతున్నానండి. ఫుల్ హ్యాండ్స్కి లైనింగ్ లేకుండా స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు. ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. మనకి బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. దీనికి మనం మొత్తానికి 45 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోవాలి. బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ కూడా. బాటమ్ పార్ట్ అయితే 35 ఇంచెస్ ఉండేలా 30 ఇంచెస్ ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నెక్కి ఈ విధంగా ఒక క్రాస్ పీస్ అయితే తీసుకుని మనం నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మనకు 1.5 ఇంచ్ ఉండేలాగా ఒక ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుని క్రాస్ పీస్ని అయితే తీసుకుని ఈ విధంగా అంచు అయితే కుట్టుకోవాలండి. కొంచెం ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసిన తర్వాత నెక్కి అయితే ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. రౌండ్ నెక్ అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తామండి. మనకి ఆల్రెడీ స్టార్ నెక్ అయితే పెట్టుకున్నాం కదా, స్టార్ నెక్ అయితే మనకి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుంటూ కార్నర్ దగ్గర మనం ఒక ఫ్రిల్ అయితే పెట్టుకోవాలండి. ప్రతి కార్నర్ దగ్గర ఫ్రిల్ పెట్టుకుంటూ స్టిచ్ అయితే చేయాలి. 3 కార్నర్స్ దగ్గర కూడా మనం ఫ్రిల్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ 3 కార్నర్స్లోని కూడా నేను ఫ్రిల్ పెట్టి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు 3 టక్స్ ఇచ్చుకుని చుట్టూ టక్స్ అయితే ఇచ్చుకుని దాన్ని బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి నెక్ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. మనం నెక్ మోడల్స్ అయితే ఏవైనా పెట్టుకోవచ్చు. దీనికైతే నేను స్టార్ నెక్ అయితే పెడుతున్నాను. ఒక స్టిచ్ అయితే మనం కార్నర్ దగ్గర నీడిల్ డౌన్ చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను. నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి రౌండ్ కదా, మనం క్రాస్గా పీసెస్ అయితే తీసుకోవాలి. 1.5 ఇంచ్ ఉండేలాగా పీసెస్ తీసుకోవాలండి. క్రాస్ పీసెస్ అయితే 2 సరిపోతాయి. ఈ 2 పీసెస్ జాయిన్ చేసుకుని ఇది కూడా 1 సైడ్ అయితే మనం కొంచెం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలండి. కొంచెం ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేయాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది నెక్కకి అయితే జాయిన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పీస్ అయితే రెడీ చేసుకోవాలి. రౌండ్ నెక్కి ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. రౌండ్ నెక్కి చాలామంది స్ట్రైట్గా కుట్టేస్తారు. అలా కుట్టకూడదు. రౌండ్ వచ్చిన చోట 2-3 ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలండి. స్ట్రైట్గా ఉన్నప్పుడు స్ట్రైట్గా కుట్టాలి. రౌండ్ దగ్గర చూడండి, నేను ఫ్రిల్స్ పెట్టి కుడుతున్నాను. ఇలా కుడితే రౌండ్ కరెక్ట్గా తిరుగుతుందండి. రౌండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎటువంటి క్రాస్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చూడండి రౌండ్ చుట్టూ కూడా ఫ్రిల్స్ పెట్టి అయితే స్టిచ్ చేశాను. ఎక్స్ట్రా పీస్ అయితే రిమూవ్ చేసేసుకుని టక్స్ ఇచ్చుకుని బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు నేను పైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఓన్లీ నేను కా లైట్గా అయితే నేను నెక్ చుట్టూ అయితే వేస్తున్నానండి. ఆ స్టిచ్ అయితే కనిపించదు. మిగిలింది అయితే తర్వాత మనం హెమ్మింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు రెండు కూడా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకుని 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఈ అంబ్రెల్లా ఫ్రాక్స్ మనకి అంబ్రెల్లా కటింగ్లోనే లైనింగ్ వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకి 3 మీటర్స్ ఉంటే కంపల్సరీ సరిపోతుందండి. ఫుల్ స్క్వేర్ అయితే మాత్రం 4 మీటర్స్ ఉండాలి. ఇది మనకి నీ డౌన్ కిందకి అయితే వస్తుందండి. అంటే ఫుల్ ఫ్లేర్ కాకుండా మనకి 3/4లా వస్తుంది. మోకాలు కింద వరకు ఉంటుందండి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకుని హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి 21 ఇంచెస్ అండి. అంటే ఫుల్ హ్యాండ్స్ అండి ఇవి. మొత్తం చేతి వరకు కూడా వచ్చేస్తాయి. కింద అయితే మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 ఫోల్డ్స్ చేసుకుని ఇలా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్ దగ్గర వస్తుంది ఇది. 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకుని మనకి ఆపోజిట్లో అయితే వేసుకుని చంకకి లోతు అయితే తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ కూడా నేను ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. 2 ఫోల్డ్స్ చేసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే స్టిచ్ చేసాం. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కుట్లు రెండు కూడా ఒకే వైపు ఉండేలాగా ఆపోజిట్ సైడ్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి కాబట్టి మిడిల్లో టక్ ఇచ్చుకున్నాం కదా. హ్యాండ్ మిడిల్లో టక్ ఉంటుందండి. అక్కడ వరకు చూసుకుని 2 ఇంచెస్ లీవ్ చేసి అక్కడి నుంచి అయితే మనకు 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకోవాలండి. ఈ విధంగా 1/2 ఇంచ్ అయితే నేను లోతు తీసుకుంటున్నాను. లోతు తీసుకుని ఒక టక్ ఇచ్చుకోండి. అది ఫ్రంట్ పార్ట్కి అని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి. దీనికి లైనింగ్ లేదండి. హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ వేసుకోకూడదు. ఫుల్ హ్యాండ్స్కి ఈ విధంగానే బాగుంటుంది. షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని 2 సైడ్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలండి. రెండు వైపులో కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 2 హ్యాండ్స్ కూడా 2 సైడ్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి మనం. తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి జాయిన్ చేసినప్పుడు. ఎప్పుడైనా సరే చూసుకుని వేసుకోవాలి. కొంచెం ఫోల్డింగ్స్ పడిపోతూ ఉంటాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటా మనం ఫోల్డింగ్ పడకుండా చూసుకుంటూ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. హ్యాండ్స్కి లైనింగ్ లేకపోతేనే బాగుంటుంది. ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చినప్పుడు లైనింగ్ వేస్తే బాగోదండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ముందు ఎక్స్ట్రా తీసుకోవడమే మంచిది. ఇవి సిల్క్ క్లాత్లు కదా, జారిపోతూ ఉంటాయండి. కట్ చేసినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇంకొక హ్యాండ్ కూడా ఇప్పుడు కుడుతుంటేనే జారిపోతుందండి ఇది మొత్తం కూడా. ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లోరల్ డిజైన్స్ మనకి శారీస్ కొంచెం తక్కువ రేటుకి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి అయితే మీరు ఈ ఫ్రాక్స్ కుట్టుకోవడానికి ట్రెండీగా ఇప్పుడు చాలా బాగుంటున్నాయండి. ఎక్కువ ట్రెండీ మోడల్గా ఇవి ఎక్కువ శారీస్ తీసుకుని కుడుతున్నారు కదా. మనకి తక్కువ కాస్ట్లో వచ్చే శారీస్ అన్నీ కూడా ఇలా డ్రెస్సులు అయితే మనం మోడల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసి ఒక స్టిచ్ అయితే మళ్ళీ ఆర్మ్ రౌండ్ చుట్టూ వేసుకోవాలండి. ఇంకా 2 స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియోస్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియోని లైక్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేస్తూ ఉండండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్కి మిడిల్లో అయితే ఒక టక్ ఇచ్చుకోవాలండి. టక్ ఇచ్చుకున్న తర్వాత మనం బాటమ్ పార్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఇదిగోండి, బాటమ్ పార్ట్కి లైనింగ్ అయితే ఈ విధంగా ఉంది కదా. కొంచెం ఎక్కువైందని చెప్పేసి నేను ఒక 1/2 ఇంచ్కి అయితే కట్ చేసేస్తున్నానండి. ఒక 1 ఇంచ్కి అయితే తీసేసాను. తర్వాత 2 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒకేసారి 2 ఫోల్డ్స్ పెట్టలేకపోతే ముందు
వన్ ఫోల్డ్లో స్టిచ్ చేసేసుకుని దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్లో స్టిచ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. కొంతమందికి ఇది అంబ్రెల్లా కదా, ఫోల్డింగ్ చేసేటప్పుడు సరిగ్గా రాదు. అందుకని చెప్పేసి ముందు ఒక స్టిచ్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసి వేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ క్లాత్కి అయితే మనం కింద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. క్లాత్ని ఫోల్డ్ చేసుకుని మరి మనకి పీసులు అవి వచ్చేస్తాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం ఫోల్డ్ చేసుకుని అయితే ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా మనం రెండు కూడా రెడీ చేసుకోండి. లైనింగ్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కొంచెం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది, అందుకని చెప్పేసి కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఫ్రాక్ కొంచెం కొద్దిగా కొంచెం కట్ మనకి దీనికి వేసుకోవాలి. విధంగా కూడా చేసేసుకోవాలి. ఈ విధంగా ఉంటే అంబ్రెల్లా కటింగ్ అనేసరికి ఎక్కువ వచ్చేది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు మనకి రెడీ అయింది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్లో అయితే తీసుకుందాం. బాటమ్ పార్ట్ కూడా మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోవాలండి. అలాగే లైనింగ్ పార్ట్ కూడా మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే టక్ నుంచే మనం స్టిచ్ చేస్తే మనకి ఫ్రంట్ కరెక్ట్గా వస్తుంది, లేదంటే పక్కన ఇలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా నేను మిడిల్ నుంచి అయితే స్టిచ్ చేస్తున్నాను. ముందు ఒకవైపు స్టిచ్ చేస్తున్నానండి, తర్వాత దాన్ని ఇంకొక వైపు తిప్పుకుని ఇంకొక వైపుకి స్టిచ్ చేస్తాను. మిడిల్ ఎక్కించుకోవడం వల్ల మిడిల్ పార్ట్ మిడిల్లోకి వస్తుంది. లైన్ కూడా మిడిల్లో టిక్కోవడం వల్ల అది కూడా మిడిల్లోకి వస్తుందండి. ఈ విధంగా స్టిచ్ చేసాక కొంచెం ఎక్స్ట్రా మనం క్రాస్గా తీసేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మనకి తక్కువని సైడ్ కొంచెం తీసేయండి. నేను ఈ అయితే నడుం దాకా కొంచెం తీసేసాను. ఇలా 2 పార్ట్స్ కూడా రెడీ చేయాలి. ఇంకొక పార్ట్ స్టిచ్ చేస్తాను. లైనింగ్ చూసి స్టిచ్ మనకి ఫ్రెండ్స్ మిడిల్ స్టిచ్ చేసుకోవాలి. కొంచెం కట్ కటింగ్ కదా అని మనకి తెలియదు. ఈ విధంగా బాడీ మిడిల్లో ఒక టక్ పెట్టుకుని పెట్టుకుని ఇప్పుడు బాడీ అయితే జాయిన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను పెడుతున్నాను. టక్ చూసుకుని టక్ దగ్గర నుంచి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. మిడిల్కి వచ్చేలా పెట్టుకుని మిడిల్ నుంచే స్టిచ్ చేసుకోవాలండి, చివరి నుంచి అయితే స్టిచ్ చేయకూడదు. అంబ్రెల్లా డ్రెస్లు ఎప్పుడు కూడా బాడీకి అతికేటప్పుడు మిడిల్ నుంచే స్టిచ్ చేయాలండి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా బాడీకి స్టిచ్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. 2 పార్ట్స్ కూడా కలుస్తున్నాయా లేదా అనేది చూసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇప్పుడు నడుముకి అతికేసిన తర్వాత మనకి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే తీసుకున్నాం కదండి, కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది. ఎక్స్ట్రా ఉండేలాగానే వస్తుందండి అంబ్రెల్లా కటింగ్ అయినప్పుడు. ఈ విధంగా నడుముకి జాయిన్ చేసేసిన తర్వాత ఒక స్టిచ్ వేసుకుని 2 కుట్లు అయితే వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మనం పైన కూడా టాప్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా వచ్చిన తర్వాత దీనికి కూడా కొంచెం ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే బాడీ దగ్గర వరకు మనం కట్ చేసుకోవచ్చు. క్రాస్గా కొంచెం 2 సైడ్ కూడా ఎక్కువ ఉన్న పీస్ని కట్ చేసేసుకోవచ్చండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఇంకొక పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. మిడిల్ నుంచి పెట్టుకుని బాడీకి అయితే జాయిన్ చేయాలి. ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. లైనింగ్ చేసుకున్న అదే ఈ విధంగా మనకి 2 కాటన్ స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ కూడా ఒక చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ తీసి ఒక ఇస్తాను. టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. కూడా బాడీకి అంటే అది పడుతుంది. ఇంకా పైన బాడీ దగ్గర ఉంటుంది కదా కొంచెం నేను ఒకసారి తీసుకున్నాను. తర్వాత చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి లైనింగ్ 4 అయితే పెట్టానండి. వచ్చేసి ఇంకా హ్యాండ్ దగ్గర స్టిచ్ చేసేయచ్చు. కొంచెం వస్తుంది అనుకుంటే ముందు రౌండ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచే స్టిచ్ చేస్తానండి. ఇలాగ వేస్తుంటే కొంచెం క్రాస్ అయితే వస్తుంది. మనకి 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ పెట్టేసుకుని వేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వేస్తే కొంచెం మనకి క్రాస్లు వస్తాయి కనుక ఇదిగోండి నేను ఆర్మ్ దగ్గర నుంచి వేస్తాను. రౌండ్ దగ్గర 2 ఇంచెస్ వదిలేసి నడుము దగ్గర 2 ఇంచెస్ వదిలేసుకుని అక్కడి నుంచి అయితే 2 లైనింగ్స్ అయితే కలిపేస్తున్నానండి నేను 2 సైడ్స్ కూడా. ఇప్పుడు మొత్తం మెయిన్ క్లాత్ 2 పీసులు వస్తుంది, లైనింగ్ 2 పీసులు వస్తుంది. 4 కలిపే స్టిచ్ చేసుకోవాలండి. ఇది అంబ్రెల్లా కాబట్టి మనకి లైనింగ్ తక్కువ ఉంటే కనుక కలపకుండా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ సరిపడా ఉంది కాబట్టి కలిపి జాయిన్ చేసేసుకోవచ్చండి. అసలు ఈ ఫ్రాక్ అయితే మనం 3 మీటర్స్ అయితే సరిపోతుందండి. బాడీకి బాటమ్కి 3 మీటర్స్ సరిపోతుంది. అలాగే లైనింగ్ కూడా 3 మీటర్స్ సరిపోతుంది. అదే ఫుల్ ఫ్లేర్ అయితే మాత్రం మనకి 4 మీటర్స్ 5 మీటర్స్ కూడా పెట్టుకోవచ్చు. 3 మీటర్స్ ఉంటే మనకి ఈ విధంగా ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. నేను దగ్గర నుంచి ఇంచెస్ పెట్టేసి హ్యాండ్ లూజ్ వరకు కూడా వేసేస్తున్నానండి. అప్పుడు మనకి హెచ్చు తగ్గులు లేకుండా మనకి అందుకని హ్యాండ్స్ మార్కింగ్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ చూడక్కర్లేదు, మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే 2 చేసేసుకోవచ్చు. ఈ 2 చేసి తీసుకుంటే కరెక్ట్గా ఎవరికైనా లెంత్ సరిపోతుంది. నార్మల్గా మీడియం సైజ్ వాళ్ళందరికీ సరిపోతుంది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, దగ్గర నుంచి అయితే ఇస్తున్నాను. ఈ విధంగా వేసుకోవచ్చు. ఎక్కడైనా క్రాస్ మనకి 2 చంకలు కలవాలి అనుకుంటే ముందు బాడీకి వేసాక హ్యాండ్స్కి వేసుకోవచ్చు.
నేను ఎక్స్ట్రా తర్వాత ఇంకొక 2 స్టిచ్చెస్ అయితే వేస్తానండి. ఇది టర్న్ చేసి చూపిస్తాను. దీనికి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, అది కొంచెం ఇలా కలిపి కుట్టుకుంటే బాగుంటుందండి. 2 సైడ్స్ కూడా భుజాల దగ్గర మొత్తం మనకి స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్రాక్ వచ్చిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. మనకి దీనికి దిగ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.